భయ్యా భయ్యా ఏంటి భయ్యా ఏదో ఊహల్లో తేలిపోతున్నట్టున్నావు? అవునరా, ఆ లిఫ్ట్ సుందరి మళ్ళీ కల్లోకి వచ్చింది. కల్లోనా? నాకు నిజంగానే కనిపించింది. వాట్? నువ్వు చూసావా? చూడడం ఏంటి, వెంట పెట్టుకు మరీ తీసుకొచ్చాను. సక్సెస్! ఉరేనా సుబ్బరాజు, ఉరేనా సుబ్బి, ఎక్కడా నా మెరుపుతీగ? మెరుపుతీగైతే తళుక్కును మెరిసి మాయమైపోతుందని ఏకంగా ఉక్కు తెగిన తీసుకొచ్చేసాను. థ్యాంక్స్. అటు పులుపు చిలుపుతున్నావు, వాంఛలులుపుతున్నావు. అంత గొప్ప అందగత్తి నేనా? ఒరే యారా, బుర్ర తక్కువ. దాని దెబ్బకు దెమ్మ తిరిగిపోయి నేను ఊరు పారిపోయేస్తే పిలుచుకొచ్చి మరీ నా పీక మీద కూర్చోబెడతావరా? అయ్యా, అది కాదు భయ్యా, మీ ఇద్దరు క్లోజ్ కదా అని. క్లోజ్ కాదురా, మహా లూజు. కంటపడ్డానంటే కాళ్ళు చేతులు కట్టేసి మరీ కట్టించేసుకుంటా. లేరా, ఎందుకు తీసుకొచ్చారా దాన్ని? ఎందుకంటే ఈ మధ్య మందుకు డబ్బులు అడుగుతున్నా సరే ఇవ్వకుండా పేటరైపోతున్నావు కదా, కొంచెం కంట్రోల్లో పెడదామని శాంపిల్ కి. ఏంటి, మందుకు డబ్బులు లేవా? మందుకేగా మరే. ఎలకా మందు పెట్టానంటే సచ్చుకుంటారు రే. ఏం చేస్తావో నాకు తెలీదు. మర్యాదగా దాన్ని ఇంట్లోంచి అవతలకు తోసిపారే, లేదా నువ్వు చచ్చావే. ఎక్కడ ఎక్కడ నా బాల? నిన్నే. అమ్మా నీ గోల, మా వాళ్ళు లేడు, నువ్వు వెళ్ళరా. ఇప్పుడేగా ఉన్నాడన్నా, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్తావు? గంట క్రితం మరణించాడట. నా బాలను పట్టుకుని అంత మాట అంటావా? చేద్దావా డార్లింగ్? చెప్తున్నా. అబ్బా, ఈ పువ్వు ఎంత బాగుంది. బాగుంటే బాగుందిలే. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పిన మాట వినకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. అబ్బా చచ్చినోడా, నేను కూర్చుంటే నేను కడుపు మంటతో బల్ల దొరుకుతావా? నువ్వు తన్నేసి నేను జరిపానంటావా? చెయ్యద్దావా? బాలా అయ్యా, ఎక్కడున్నావా? ఈ మెంటల్ వచ్చేసింది. బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు. డార్లింగ్, అబ్బా, అమ్మో, ఏదో ఇరిగినట్టుంది. ఏంటి బ్యాడ్ లుక్స్? పంపదీసి నన్నుగాని లవ్ చేసేట్లేదు కదా? అబ్బా, ఎలా ఉంది ఐడియా? కుయ్యా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈ రోజు నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఉషారాణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. తన మనసులో మాట ఉషారాణి లూయిసాతో చెప్పిందట్రా. రే రెచ్చిపోకు భయ్యా, రేపు నీ పే కట్టుకుంటుందేమో. ఇది నీకు హ్యాపీనే, నాకు మాత్రం పెద్ద ట్రాజడీ. అనుకున్న సాధించావు, బాగుంది. కానీ ఉషారాణి ఊపిలో పడిపోయి ఈ కుయ్యాగాడిని వదిలేస్తావా భయ్యా? చచ్చా, నిన్నెలా వదులుకుంటాను రా. ఇక నా విషయం ఉషకి చెప్పి థ్రిల్ చేస్తాను. మంచిది చెప్పే, నీతో పాటు నేను ఆనందపడతాను. కానీ ఈ శుభ సమయంలో నీ పాత ఖాత విజయలక్ష్మి ఎంటర్ అయితే ఎలా ఉంటుందంటావు భయ్యా? బుద్ధి లేకుండా వాగి బుర్ర తినకు. అసలు ఈ వేళప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా? ఎలాగా? ఎలా? అలాగా. డార్లింగ్, బాలా డార్లింగ్, వచ్చేస్తున్నాను. నిద్రపోకూడదు మరి. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా బాలా. పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలుగా నేను చెక్ చేస్తూ ఉండండి. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఏదో నా సూజోగం బోర్ కొడుతుంది. డార్లింగ్, అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. కంపు, నేనే ఆ స్క్రీన్ వెనకాల తాకుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. బాలా అమ్ము, బాలా డార్లింగ్. ఈడెవడో శుభ్రాజులా ఉన్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయాకాలం ఎందుకు వస్తుంది? సచ్చినోడు.
బాలా ఇదేదో అడ్డంగా ఉంది, దీని వెనకాల ఉండుంటాడు. అమ్మో, ఊపిరి ఆగిపోయింది. డాక్టర్ డాక్టర్ డాక్టర్, పేషెంట్ ఊపిరి ఆడాలి డాక్టర్. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలి. త్వరగా పద. నేను ఎప్పుడు నీవాణ్ణి. ప్రాణనాథ సుబ్బరాజు. ఇదిగో నా మాట విను. నువ్వు పద. సుబ్బరాజు. అయ్యో సుబ్బరాజు. 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 ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ చూడొచ్చు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సుబ్బరాజు. అయ్యా, నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు భయ్యా. ఉయ్యా భయ్యా ఉయ్యా. భయ్యా. షుగర్ సూప్ అద్భుతంగా చేసావని తెగ మెచ్చుకుంటున్నారు. ఏదో నాకు చేతనైన చేశాను మేడం. రేపు వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందట, వంటలన్నీ నువ్వే చేయాలని పట్టుబడుతున్నారు. ఎవరింట్లో మేడం? మా బ్రాంచ్ మేనేజర్ మూర్తి గారు నేను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. రా, ఆయనకు పరిచయం చేస్తాను. ఆయన చెప్పారంటే 10 ఇళ్లలో పార్టీలకు వంటలు చేసే అవకాశం వస్తుంది. రా. రమ్మంటే ఏంటి నించున్నావు? త్వరగా రా. వస్తున్నాను మేడం. ఈ ఐటమ్స్ అన్ని తీసుకుని వస్తాగా, మీరు పదండి. బయట రా. తొందరగా లాగు, ప్యాంట్ కిస్తా చిరిగిపోయింది. భయ్యా, ఏం ఐడియా నీది? తర్వాత పోడుతాను, వెళ్ళరా. అబ్బాబాబా, ఏంటి చోకర్ ఆలస్యం? మూర్తి గారు ఇప్పటికి 10 సార్లు అడిగారు తెలుసా? ఇదిగో వచ్చేస్తున్నాను మేడం, ఇదిగో వస్తున్నా. ఉషా నేను పెళ్లి చేసుకోబోతున్నా. కంగ్రాచులేషన్. సార్, మీకు బందర్ నుంచి ట్రంకాల్ వచ్చింది. టంకాలు మీకే. మీకే సార్. నాకా? ఆ, బందర్ నుంచి మిఠాయి రావాలి కానీ టంకాలు రావడం ఏమిటి విడ్డూరంగా ఉంది. ఆల్ రైట్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రెడ్డి. ప్లీజ్ క్యారీ. హలో, నేనండి, పందర్ నుంచి బృందావనం సత్య శివానంద ముకుందాన్ని. ముకుందమో గోవిందమో ఎవరైతే నాకేం గాని అసలు సంగతి ఏమిటి? ఏంటంటారండి? ఏవి అనను కానీ మా బాల ఎక్కడ? అబ్బా, మా చెల్లెని మోసం చేసి మీరు పార్టీలకు వెళ్ళడం ఏమైనా బాగుందా బాగారు? బావుగారా? ఎవరయ్యా నువ్వు? అసలు నీకే నెంబర్ కావాలి? ఇదిగో సుబ్బరాజు, మా బాల. నేను చంపేస్తానులే. తిరుపతి 20233 అవును. అందుకంటే చేసేదే ఉంది. నన్న నిన్నే నీకు సూప్ ఇష్టమని చెప్పేవాటి కదా, తెచ్చాను, తాగు. ఇప్పటికే 2 సార్లు తీసుకున్నానమ్మా, వద్దులే. నువ్వు తాగకపోతే ఈ సామాన్లన్నీ పగలు కొట్టేస్తా. వాట్? అవును, ఈ పిల్ల సంగతి మీకు తెలీదు. అందంటే అనంత పని చేసేస్తుంది. తాగండి. ఏదో పిల్ల. బాబు, మా అందరి కోసం నాకు తాగి పెడుతురు. ఇట్స్ ఆల్ రైట్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. కళ్ళు కనిపిస్తుందా? సారీ సార్. అరే, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి వీడికి. ఇంత ముందు కూడా చెప్పాను. ఈ జోకర్ గా టైపే అంత వంటలు బాగుంటాయి. అక్కడ బర్త్డే ఫంక్షన్ అవుతుంది, మీరు అక్కడికి వచ్చారు, అవునా? అయితే అయితే ఇంకా ఎవరైనా అడుగుతావేంటి? ఆ పెద్ద మనిషి నేను బృందా. నా బొంద. అసలు ఆ పేరు గలవారు ఎవరు నాకు తెలియదు. మన పెళ్లికి కూడా ఫంక్షన్ ఇలాగా గ్రాండ్ గా చేయాలి లూయిసా. వీడికి మంద అలవాటు ఉంటుంది, మధ్య మధ్యలో కొట్టేస్తాడు. ఒకసారి చూస్తే వరస్ట్గా ఉంటుంది, అది వీడి తెలీదు.
అయితే మా సిస్టర్ని పిలుస్తానండి. హలో, నేను సుకన్యని. సుఖంగానే ప్రసవం అయిందండి. మన బాబుకి బీడి మూర్తినే పేరు పెట్టాం. మీకోసం 2000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. బావగారు మీరు ఎలాగో రారు నాకు తెలుసు. వస్తే మీ పరుగు పోతుందని భయం. అందుకే మేము రేపు తిరుమల ఎక్స్ప్రెస్ లో బయలుదేరి తిరుపతి వచ్చేస్తున్నాం. మీరు స్టేషన్ రావాలి మరి. స్టేషన్ కా చూడండి, అదే నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా? ఇంత జరిగాక ఈ ప్రశ్న మరీ విడ్డూరంగా ఉందే. అయినా మా బావగారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు బియ్యన్ మూర్తే కదా? నేను బిఎస్ మూర్తిని. అలాగా, సారీ సార్, రాంగ్ నెంబర్. అబ్బా, థ్యాంక్ గాడ్. ఇక ఆమ్లెట్ తిను. చిచ్చి, నాకు చాక్లెట్ కావాలి. కాసేపు ఆగితే కట్లెట్ అంటావు. నా కోపం వచ్చిందంటే కుక్క బిస్కెట్లు పెడతాను. లాగించాయి. సరే, నీకొక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేస్తాను. జోకర్! 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 ఏంటండి? ఏమైనా అల్లరి చేస్తోందా? ఏవో ఆత్మావలని శబ్దాలు వినిపిస్తాను. వినిపించమేంటి? అవే ఏంటి? ఏంటంటారేంటండి? యాపిల్ నేను దొంగ పోలీస్ ఆట ఆడుతుంటాను. అంతేనంటావా? అంతే. నాకెందుకు నా బుద్ధి కావట్లేదు. వెనకటి నీలాగే పనివాడొకడు చెప్పడానికి సిగ్గుపడి చెయ్యి కాలు పోగొట్టుకున్నాడు. అదెలాగండి పాపం? యాపిల్ అల్లరి తట్టుకోలేక మందలిసిపోయాడు. దాంతో ఆ పిల్ల రెచ్చిపోయి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను ఊసుకొలిపోయింది. అసలే అది సీమ కుక్క కదా, చెడగలిసింది. కొన్నాళ్ళకి సెప్టిక్ అయితే చెయ్యి కాలు తీశారు. మరి ఆ తర్వాత కుక్కకేమైంది? ఆ తర్వాత అదిపోయింది. కొట్టి చంపేశారా? ఆ యాపిల్కే కోపం వచ్చి ఆ కుక్క మీద చెవు పట్టుకుని కసుక్కుని కొరికింది. అంతే, దాంతో అది పోయింది. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే యాపిల్ మంచి పిల్ల కాదంటారా? మంచిది కాదంటే అమ్మో, ఐస్ క్రీము! అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంటే మన ఇంటి సంగతులు బయట వాళ్ళకి తెలియకూడదు కదా. యాపిల్ చాలా మంచి పిల్ల కదా. కాదు కదా. యాపిల్ అసలు అలరే చేయదుగా. మరి చేస్తుందిగా. మరి చేయదులే. చేస్తుంది. యాపిల్ యాపిల్ నా మాట విను. యాపిల్! అయ్యో, యాపిల్ యాపిల్ ఇగో చెప్పే. అబ్బా, నీ గోడేంటి మధ్యలో? మళ్ళీ ఆత్మావలని శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇదిగో, లోపల యాపిల్ నేను క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పుడే 2 సిక్సర్లు కొట్టింది. అంతేనంటావా? అంతే. అయితే సరే, చూడు, ఏదైనా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే మటుకు మోమాలు పడకుండా నాతో చెప్పు, నేను తీసుకెళ్తా.